నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదిన వేడుకలు జరుపుకున్న క్రైస్తవులు. పట్టణంలో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలి క్యాంపు కార్యాలయం నందు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభివృద్ధితో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే లక్ష్యంగా అనునిత్యం శ్రమిస్తున్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మరియు జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గం గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తరఫున, ఆయన కేడర్ తరఫున మనస్ఫూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నో ఆశలతో, అట్లాగే ప్రభుత్వాన్ని స్థాపించిన నాయకులు ఎన్నో ఆశయాలతో ప్రభుత్వాన్ని ప్రజల యొక్క విజయం ద్వారా ప్రజలు ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. మరి ప్రజల ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని ఉపయోగించుకుంటూ రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పదంలో ముందుండాలని తెలియజేస్తూ, గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశానుసారం మరి తెనాలి జనసేన పార్టీ ఆఫీసులో మరి కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మరి ప్రభుత్వాన్ని మరి గాడిలో పెట్టి చాలా సమర్థవంతంగా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి ఆహర్నిశలు కృషి చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం ఎంతో అప్పుల్లో ఉంది, ఎంతో కష్టాల్లో ఉన్నా కూడా ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా తనదైన శైలిలో తనదైన మార్కుతో మరి రాష్ట్రాన్ని పెట్టుబడులను ఆకర్షించే దిశగా మరి ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో అనేక కంపెనీలు ఈ రోజున వచ్చేదానికి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయని, అట్లాగే అమరావతిని కూడా మరి ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకుని పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి మరి అమరావతిని కూడా గాడిలో పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ గారి సూచన మేరకు కార్యకర్తలతో చాలా సంతోషంగా నిండు నూరేళ్లు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా ఉండాలని, సుపరిపాలన కొనసాగించాలని, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాలని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు దశ దిశ అనే దానిలో ఆయన ముందుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ, జేఎంజే స్వదార హోంలో అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజా సేవకునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సేవలు వెలకట్టలేనివని, అలాంటి మహానాయకునికి ఆ దేవదేవుని ఆశీస్సులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంలో మరింతగా దూసుకుపోతూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ పటంలో నిలబెట్టేలా భగవంతుడు ఆయన అండగా నిలుస్తూ శక్తి సామర్థ్యాలను అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ
నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జేఎంజే స్వదారులో ఈ యొక్క చిన్నారుల సమక్షంలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుక జరుపుకోవడం అనేది చాలా సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం 45 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మచ్చలేని నాయకుడిగా అడుగడుగున ఒక తపన, ప్రజల కోసం పనిచేయాలి. ఏదైతే ప్రజల యొక్క ఓటు ద్వారా మన అధికారంలోకి వచ్చామో ఆ యొక్క ఓటుకి విలువిచ్చే విధంగా మన యొక్క పరిపాలన ఉండాలి. ఏ ప్రజాప్రతినిధినైనా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలి. రాజకీయాలనేది అధికారం కోసం కాదు, రాజకీయాలనేది ప్రజాసేవ కోసం అనేది చేసి నిరూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగని ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారో మనం చూసాం. ఈస్టర్ అనేది ఒక గొప్ప పండుగ. ఇవాళ నెల రోజుల పాటు కటిక ఉపవాసాలతో, ఎందుకంటే మనం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి అనే దాంట్లో ఎంతో భక్తితో ఈ ఈస్టర్ పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. అలానే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, ఈస్టర్ పండుగ రెండు కలిసి రావటం అనేది కూడా ఈ దేశానికి మంచి మేలు జరుగుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కార్యక్రమంలో వీరవల్లి శ్రీధర్, షేక్ సలా, ముప్పవరపు సాంబశివరావు, నిజాముద్దీన్, ఎలమెల్ ఖాదర్, సిస్టర్ హృదయమేరి, సిబ్బంది, స్వదార్ హోం నివాసితులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని జరుపుకోవటం మాకెంతో ఆనందదాయకం, సంతోషదాయకం. మేము ఒకరిగా ఉంటూ, మాలో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ మా అందరి చేత ఈరోజు ఈ కేక్ను కట్ చేయటం అనేది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈరోజు ఈస్టర్ పండుగ ప్రపంచం మొత్తం జరుపుకునే సమయంలో కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మా అందరి దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ సురక్షితంగా ఉండటానికి ఆశ్రయించి శుభాకాంక్షలు తెలిపి, అదేవిధంగా మా మధ్యలో ఉండి కేక్ కట్ చేయటం, స్వీట్స్ పంచడం అనేది చాలా సంతోషం. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ది తెనాలి కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకు వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంక్ చైర్మన్ దావులూరు లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని బ్యాంకు వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళీశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేసవిలో బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ద్వారా మంచినీరు మంచిగా పంపిణీ చేయడం జరుగుతుందని, వేసవి మొత్తం ఈ చలివేంద్రం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు ఖలీల్, సుబ్రహ్మణ్య శాస్త్రి, వాసుదేవ నాయుడు, పిఎస్ఆర్ బ్రహ్మచార్య, చక్రధర్, పోతురాజు, వరప్రసాద్, వెల్లినేని రాఘవయ్య మరియు బ్యాంకు సిబ్బంది, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎండలు బాగా మండిపోతూ ఉన్నాయి. అందరూ కూడా దాహానికి, తర్వాత ఎండ తాకిడికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని మేము కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున మా చైర్మన్ గారైన దావులూరి లక్ష్మీకాంతారావు గారి ఆధ్వర్యంలో మా బోర్డు మెంబర్స్ అందరం కలిసి ఈరోజు మనం చలివేంద్రం పెట్టాలని నిర్ణయించుకొని మన బ్యాంకు ప్రాంగణంలోనే టీబీ రోడ్లో ఈ చలివేంద్రం ఓపెన్ చేయటం అవుతుంది. ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకొని మా మంచి కార్యక్రమానికి మీరు కూడా తోడయ్యి ఇటువంటి 4 చలివేంద్రాలు ప్రజలకు ఉపయోగపడేలాగా ఏర్పాటు చేయమని అందరినీ కోరుతున్నాను. వేసవి కాలంలో ప్రజలందరికీ దాహార్తి తీర్చాలనే సదుద్దేశంతో అన్నీ కలిసి వచ్చినాయి మాకు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం. మేము అనుకున్నది కూడా అదే. ఆయన పేరుతో ఇది బాగా ప్రజలందరికీ మేలు జరుగుతుందని భావిస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను పట్టణ వహాబ్ చౌక్లో నిర్వహించారు. ఐటీడీపీ నాయకులు షావుల్ సయీద్ నిర్వహణలో 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పండుగ చేసుకునే రోజు ఇది. మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినోత్సవం సందర్భంగా 75వ జన్మదినోత్సవం సందర్భంగా మనము ఈ కేక్ కటింగ్లు కానీ పేదవారికి అందరికీ కూడా దాహార్తి తీర్చడానికి మజ్జిగ ఇవన్నీ ఏర్పాటు చేశాము.
ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మరి పార్టీ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నానని తెలియపరుస్తారు. కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం కమిటీ ప్రెసిడెంట్ పెండేల వెంకట్రావు, పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఫణిదపు దుర్గాప్రసాద్, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం కమిటీ కార్యదర్శి తాత శ్రీనివాసరావు, పి రాజేష్, కె యోగేష్, వి పూర్ణ, షేక్ సుబానీ, సయ్యద్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజున ఫ్లోర్ లేనటువంటి పసుపులేటి త్రిమూర్తి గారి వారి ఆఫీసు నందు ఈ రోజున అత్యంత ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. పేదవారందరికీ కూడా ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే పేదవారికి ఆకలి దప్పులు తీర్చడానికి ప్రతిరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. షావలా గారి ఆధ్వర్యంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనరీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు, భవిష్యత్ తరాలకు కూడా మార్గనిర్దేశి, భవిష్యత్తు కాపాడేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక భారతదేశంలోనే ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దిక్సూచి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వదించదగ్గ వ్యక్తి మన మాన్యశ్రీ తెలుగుదేశం పార్టీ ముందులో ఉన్న ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన జన్మదిన శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని మన యొక్క తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని ఫ్లోర్ లేనటువంటి పసుపులేటి త్రిమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, అదేవిధంగా పేదల యొక్క దహార్ది తీర్చడానికి మజ్జిగ వితరణ అనేది చేపట్టడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితో, అదేవిధంగా మా నాయకుడు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో మునుముందు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో మరిన్ని జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. మానవాళి కోసం సిలువలో ప్రాణం త్యాగం చేసిన యేసుక్రీస్తు చనిపోయిన 3వ రోజు సమాధి నుండి సజీవంగా తిరిగి లేచాడని బైబిల్ చెబుతుంది. క్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగకు ఉంది. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తుంది. ఆ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి. ఈ 40 రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు, నగదును పేదలకు ఈస్టర్ పర్వదినం నాడు భక్తిపూర్వకంగా క్రైస్తవులు దానమిస్తారు. పండుగను పురస్కరించుకొని పట్టణంలోని అన్ని చర్చిలను అందంగా తీర్చిదిద్దారు. టౌన్ చర్చ్, ఐతానగర్లోని బెరాకా చర్చ్ వంటి ప్రధాన చర్చిలలో ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దాదాపు యెషయా ప్రవక్త ప్రవచించినట్లు 700 సంవత్సరాల క్రితమే మరి క్రీస్తు ఈ లోకానికి ఒక పరిశుద్ధుడిగా జన్మించి ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరి నిమిత్తము ఆయన కల్వరి శిలువలో మరణించి ఆయన మరణం ద్వారా మనందరికి కూడా ఒక విజయాన్ని, ఒక నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన 3వ దినమున పునరుద్ధానుడై లేవటం అనేది చాలా అద్భుతము, గొప్ప విషయం. మరి ఆ విషయాన్ని మా క్రీస్తు దేవాలయంలో టౌన్ చర్చిలో ఈరోజు ఈస్టర్ పండుగని చాలా ఘనముగా మరి సంఘస్థులు, అదేవిధంగా అన్ని కమిటీల వారు, అంతేకాకుండా హడాక్ కమిటీ వారు, పాస్టర్స్ అందరూ కలిపి మరి ఈస్టర్ పండుగ యొక్క విశిష్టతను, దీని యొక్క ప్రాముఖ్యతను మరి ప్రజలకు తెలియచేయటమే కాకుండా అనేక రకాలుగా మరి దేవుని యొక్క సేవల్లో క్రీస్తు దేవాలయము వాడబడుతుంది. క్రీస్తు దేవాలయం టౌన్ చర్చ్ యొక్క ప్రతిష్ట ఏంటంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించడం జరిగింది. చర్చిలో ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ద్వారా అనేక మహిమలు మరి ప్రజలు పొందగలుగుతున్నారు. ముఖ్యంగా హిందువులు
అనేక మంది ఉదయం సాయంకాలం వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకుని మేము అనేక మేళ్లు పొందుకున్నామని వారి సాక్ష్యాన్ని ఇవ్వడం కూడా జరిగింది. అటువంటి క్రీస్తు దేవాలయమైన టౌన్ చర్చిలో ఈరోజు మరి ఈస్టర్ పండుగ శుభాకాంక్షల్ని మీ అందరికీ కూడా తెలియచేస్తూ క్రీస్తు పునరుద్ధానం సందర్భంగా ఈస్టర్ పండుగ జరుపుకునేటువంటి ఈ మహోత్సవంలో అనేక మంది మరి క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ యొక్క తెనాలి టౌన్ చర్చిలో ఆరాధనలు జరిగించడానికి వారు వచ్చి ఉంటూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రభునామంలో ఈస్టర్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులు, ఈరోజు ప్రత్యేకంగా వాక్యం అందించడానికి మాతో పాటు మరి పరిచర్యలో పాల్పంపులు పొందడానికి బ్రదర్ తెనాలి రవీంద్ర గారు మాతో ఉన్నారు. వారు అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించిన వారి పక్షంగా కూడా మీ అందరికీ శుభాలు, తెనాలి పట్టణ ప్రజలందరికీ టౌన్ చర్చ్ పక్షంగా శుభాలు తెలియజేస్తా ఉన్నాం. తెనాలి ఐతానగర్ బరాకా ప్రార్థనా మందిరం నందు ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు సకల మానవాళి పాప పరిహారార్థం మరణించి తిరిగి లేచిన సందర్భం గురించి వాక్య బోధనలు చేశారు. హెబ్రోను హైదరాబాద్ నుండి వర్తమానికులు బ్రదర్ కె జయంతిరావు విచ్చేసి ఈస్టర్ ప్రత్యేక వర్తమానం అందించారు. అనేక మంది పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బరాకా చర్చి బాధ్యతలు గల సహోదరులు లూథర్ పాల్, సత్యనారాయణ, భాగ్యరావు, దేవసహాయం, విజయరాజు, కిషోర్, బాబ్జీ, సామ్యుయల్, పిల్లి సతీష్, చంద్ర తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. లోక పాపం అనేటువంటి గిన్నె చేదు. అప్పుడు సాతాను చూపిస్తున్నాడండి, ఈ లోక పాపం నీ పైన పడితే ఇది భరించగలుగుతావా? ఈరోజు ఈస్టర్ అనగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణ లేచిన యొక్క దినాన్ని ఈ యొక్క యేసు ప్రభు సర్వలోక పాపుల కొరకు ప్రాణం పెట్టి ఆ ప్రాణం పెట్టుడు ద్వారా తిరిగి ఆయన సమాధిని జయించి మరణాన్ని జయించి తిరిగి లేచిన దినాన్ని ఈ యొక్క ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు. కాబట్టి ఈ దినం అనేక మంది వచ్చి ఈ యొక్క దేవుని ప్రార్థించి దేవుని ఆశీర్వాదాలు పొందుతానికి దైవదాసుడు ఆ యొక్క హైదరాబాద్ నుంచి జయంతిరావు గారు వచ్చి అనేకమైనటువంటి దైవ మర్మాలు తెలిపాడు. యేసు ప్రభు అంటే ఏంటి, యేసు ప్రభు ఎలాగొచ్చాడు, ఆయన ఎందుకోసం ప్రాణం పెట్టాడు, ఆయన మరణాన్ని ఎలా జయించాడు అనే దాని గురించి అనేకులకి వర్తమానం ఇచ్చాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, మరి రక్షణ పొందిన వారు, రక్షణ లేని వారు కూడా వస్తారు. ఈ ప్రత్యేకమైన దినాలు గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ దినాల కొరకై మరి ప్రత్యేక కూడికలు కలిగి ఉన్నారు. మరి ఈ స్థలంలో జరిగే ఈ ప్రత్యేకమైన కూడికల కొరకు దైవ సేవకులు మరి జయంతిరావు గారు ఈ స్థలంలోకి వచ్చిన వారు ఉన్నారు. మరి 4 దినాల నుంచి ప్రకటించబడుతున్న ఈ ప్రత్యేకమైన కూడికల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకోసం ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన మరి కల్వరి శిలువ పైన ఎందుకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనే విషయాలను తెలియజేసిన వారు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం తెనాలి వారి ఆధ్వర్యంలో అన్నమయ్య పాటల పోటీలు నిర్వహించనున్నారు. మే 5వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుక భాగంలో ఉన్న గీతా మందిరం నందు అన్నమయ్య పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని 8 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు జూనియర్ సీనియర్ విభాగాలలో జరిగే పోటీలలో పాల్గొనవచ్చునని, పోటీల్లో పాల్గొనేవారు 9246440685 నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ ముందుగా మీ పేరు, సెల్ నెంబర్ నమోదు చేసుకోవాలని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, వీరంశెట్టి ఉమామేశ్వరరావు, వీరంశెట్టి లక్ష్మీ రజని, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాడపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి సందర్భముగా తెనాలి పట్టణంలో మే నెల 4వ తారీఖు ఆదివారం రోజు అన్నమయ్య సంకీర్తన పోటీలు నిర్వహిస్తున్నాము. దీంట్లో 8 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కలిగిన వాడు ఎవరైనా ఈ అన్నమయ్య కీర్తనల పోటీలులో పాల్గొనవచ్చు. ఈ పోటీలు కేవలం ఏంటంటే మన పిల్లల్లో భక్తిభావం పెరగడానికి అని చెప్పేసి ఏర్పాటు చేశాము. అన్నమయ్య కీర్తనల ప్రచార నిమిత్తం ఈ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు వీళ్ళంతా తొందరగా అన్నమయ్య కీర్తనల పోటీల్లో పాల్గొన్న వాళ్ళు 9246440685 ఈ నెంబర్కి మీ పేరు, మీ సెల్ నెంబరు, మీ వయసు నమోదు చేసుకుంటే మీకు రేపు 4వ తారీఖు మే నెల 4వ తారీఖు మన కనికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనక భాగంలో ఉన్న గీతా భవనంలో
ఉదయం 7 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు ఈ అన్నమయ్య సంకీర్తన పోటీలు జరుగుతాయి. అన్నమయ్య పాటల పోటీలను బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోని గీతామందిరం నందు 4వ తేదీన నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమము కొండపి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు మొదటి బహుమతి 1000 రూపాయలు, అలాగే 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు రెండవ బహుమతిగా 500 రూపాయలు, ఫస్ట్ టీము రెండో టీము 2 బ్యాచ్లుగా చేయడం నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అన్నమాచార్య సంకీర్తన పోటీలో పాల్గొనదలిచిన వాళ్ళందరూ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరుతున్నాము. జడలు విరబోసుకోకుండా జడ వేసుకొని రావాలి, విరబోసుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు లంగా జాకెట్ లేదా లంగా ఓని, పంజాబీ డ్రెస్ వేసుకున్న దానిపైన చున్నీ వేసుకోవాలి. తిలకదారాన్ని ధరించాలి. అబ్బాయిలు కూడా తిలకదారం ధరించి బొట్టు పెట్టుకొని రావాలి. సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరుతున్నాం. పట్టణ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాత, అభివృద్ధికి ఆద్యుడు, సంక్షేమానికి ఆరాధ్యుడు, 75 వసంతాలుగా వెలుగొందుతున్న చంద్రుడు, తెలుగువారి గుండెల్లో కొలువైన నిండు చంద్రుడు, అభివృద్ధి అజెండాగా ప్రజా సంక్షేమం పరమావధిగా పాలన సాగిస్తూ ప్రజల మనసు గెలుచుకున్న ప్రజా నాయకుడు, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు 4వసారి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి తెలుగు జాతి గర్వంగా చెప్పుకుంటే మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల, అభిమానులు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెద్దయిన జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది. 1984లో తెలుగుదేశం పార్టీ బాబు గారి ఎన్టీ రామారావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దినదినాభివృద్ధి చెందుతూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ ఎన్టీ రామారావు గారికి చేదుడు బాదుడుగా ఉంటూ ఎన్టీ రామారావు గారి తదనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్ర రూపురేఖల్ని మార్చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించినటువంటి రోజు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు జాతికి ఒక జాతీయ గుర్తింపును తీసుకొస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకసక్రాధిపత్యంగా వెళ్తున్నటువంటి సందర్భంలో, జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నీ కకావికలంగా ఉన్నటువంటి సందర్భంలో భారత జాతిని ఒక తాటిపైకి నడిపేదానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు, ఈ దేశంలో ఇతర పార్టీలు సామాజికమైనటువంటి అంశాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ప్రధానమంత్రులు అయ్యేదానికోసం మొట్టమొదటిగా ఆలోచించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలి కళ్యాణ మండపం నందు నిర్వహించిన 14వ పద్మశాలియ వెల్ఫేర్ సొసైటీ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి సుమారు 600 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తొలుత వివాహ పరిచయ వేదికకు సంబంధించిన పుస్తకావిష్కరణ కె రామ్మోహన్ రావు చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు జె నరసింహారావు, ప్రధాన కార్యదర్శి ప్రభాకరరావు, కోశాధికారి దివి పురుషోత్తం, వైస్ ప్రెసిడెంట్ అక్కల శ్రీరామ్, కృష్ణారావు, దామల్ల పరమేశ్వరరావు, నరేంద్రబాబు, దివి హేమంత్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి మనస్తాలు పనికిరాలు, మనం ఇబ్బంది పడకూడదు. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వారు ప్రతి సంవత్సరం ఇలాంటి వివాహ పరిచయ వేదిక నిర్వహించడం తెనాలి పట్టణ ప్రజలకి చాలా, ఈ కమ్యూనిటీకి, ముఖ్యంగా పద్మశాలి కమ్యూనిటీకి చాలా అదృష్టం అని చెప్పాలి. ఈ కార్యవర్గంతో నాకు చాలా
గత 30 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఈ కార్యవర్గ సభ్యులందరూ మరి ఈ ఈ వ్యవహారాలన్నింటిలో నిష్ణాతులు అవడమే కాకుండా సమాజ సేవకి పూర్తిగా కంకణబద్దులై ఉన్నటువంటి వ్యక్తులు వీరు ఇక్కడ ఈ సమాజ సేవలో వీళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఈ విధంగా 14 సంవత్సరాలుగా ఈ పరిచయ వేదికను నిర్వహించడం అంత తేలిక కాదు. తెనాలి పట్టణంలో ఏ అదర్ కమ్యూనిటీస్ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించట్లా. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా నాకు సంతోషదాయకంగా ఉంది. వివాహ పరిచయ వేదికలో ప్రధానంగా డిస్ప్లే ఇక్కడ ఉన్నటువంటి 4 ఎల్సిడీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రిజిస్టర్ చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక బుక్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు పిల్లలకి తమ యొక్క పిల్లలకి వివాహాలు చేయటం కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వీరందరిని కూడా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఈజీ ప్రాసెస్లో వాళ్ళ యొక్క వివాహాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక భావనని రూపొందించుకొని మీడియేట్స్ యొక్క సమస్యల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో వివాహ పరిచయ వేదిక అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యవర్గంలో ఉన్నటువంటి 20 మంది కూడా కేటాయించినటువంటి బాధ్యతలను వాళ్ళు సమర్థవంతంగా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ వెల్ఫేర్ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక శివాజీ చౌక్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ దర్శనం మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతను ఆయనను కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలైంది. 1950 ఏప్రిల్ 20 పుట్టారు. సామాన్య రైతు కుటుంబంలో ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పించారు. ఎప్పుడు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, వివిధ కార్మిక వర్గాల వారికి ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఎన్ని అవమానాలు చేసినా భరించారు. అది గొప్పతనం. ఆయనంటే మనందరికీ అభిమానం ఏంటంటే జైల్లో పెట్టినా కూడా చెల్లించలేదు. దుష్ట పాలనని వ్యతిరేకిస్తూ మిత్రపక్షాలను చేరదీసి అత్యంత అఖండ విజయం 15 ఏళ్ళ వరకు ఆయన ఇంకా ఉండాలని, ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉండాలని. కార్యక్రమంలో గుమ్మడి రవీంద్ర, గుమ్మడి రమేష్, టి జమిని, ధూళిపాళ్ల కార్తీక్, పులివర్తి సుధీర్, మేకా దినేష్, తాజ్ బాషా, బాలకృష్ణ, గోపి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని శివాజీ బొమ్మ సెంటర్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. బాబు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన విజన్ అంటే 220 అంటే ఏదో అనుకొని అందరూ నవ్వుకున్నారు. కానీ తర్వాత హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దిన తర్వాత ఆ మహానగరాన్ని చూసి విజన్ నాయకుడు అని పేరు వచ్చేసింది ఆయనకి. అదేవిధంగా ఆ రకమైన విజన్ ఉన్న కొండలు గుట్టలు ఉన్న వాటిని తీర్చిదిద్ది మహానగరంగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఇదే రకంగా మహానగరంగా తీర్చిదిద్దుతారని చెప్పి అందరం కూడా ఆకాంక్షిస్తూ ఆయనకు కావలసిన శక్తిని, ఆయనకు కావలసినవన్నీ కూడా అమ్మవారు ఇవ్వాలని చెప్పి అమ్మవారి దగ్గర పూజ జరిపాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైదరాబాద్ సృష్టికర్త, అమరావతి రాజధాని కట్టేది, రేపు పోలవరం పూర్తి చేసేది గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకో 25 ఏళ్ళు మా ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో సాగాలని, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా ఆయన నిలపాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి బస్సు షెల్టర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో షేక్ మీరావలి, ఎన్ఆర్కే శర్మ, శ్రీను, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. మనం నిర్వహిస్తున్న వేసవ చలవేంద్రంలో మరియు డాక్టర్ పావని ప్రియాంక గారి సహాయ సహకారాలతో ఇప్పటి ఈ మజిక్ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది. ఎండల తీవ్రతను చూసి వారు కూడా దీంట్లో భాగస్వాముల వల్ల ఆలోచనతో వారు కూడా వారి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క మజిక్ పంపిణీ కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. వారికి ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ, మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ప్రాంతంలో ఎక్కువగా బస్ స్టాండింగ్ రైల్వే స్టేషన్ ప్రాంతం కాబట్టి పాదచారులు ఎక్కువగా ఉంటారు. వారికి
మరి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆలోచనతో చేశాము. గత 14 సంవత్సరాల క్రితంగా ఈ ప్రాంతంలో చలవేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆని తప్పకుండా మరి ప్రతి ఆట కూడా ఇక్కడ దాతల సహకారంతో, మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా పట్టణ టీడీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ 21వ వార్డులో అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిబాబు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంగమూరి యుగంధర్, సైకం పాదసారథి సతీష్, మంగమూరి యువత పాల్గొన్నారు. సైకం పాదసారథి చిన్నారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు గారిది 74 సంవత్సరాలు నిండి 75 సంవత్సరాలకు అడుగుపెట్టి పుట్టినరోజు సందర్భంగా మరి మార్చిపేటలో మరి తెలుగుదేశం నాయకులందరూ కలిసి చిన్నారి గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈరోజు చెప్పుకోవాలంటే మన రాష్ట్రం కష్టాల్లో నుంచి ఇవాళ ఇప్పుడిప్పుడే మరి అప్పులన్నీ చెల్లించుకుంటూ అభివృద్ధి బాట సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటున్న మహానుభావుడు నారా చంద్రబాబు గారు మరి ఆయన 52 రోజులు మరి నిర్బంధించి అక్రమంగా అరెస్ట్ చేసి మరి చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఎంతో నిరసనలు తెలియవచ్చినాయి. మరి ఆ నిరసనలకి కారణంగా రేపు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు మరి సాధించుకోవడంలో ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నది, బాబు గారి యొక్క నిజాయితీ, బాబు గారి యొక్క మీద ఉన్న నమ్మకం ప్రజలకి మరి ఆ విధంగా 164 సీట్లు గెలిపించడం, మరి ఆయన ఇచ్చిన హామీల ప్రకారం మరి సూపర్ 6లో ఉన్న హామీల ప్రకారం అన్నీ అమలు చేసుకుంటూ ముఖ్యంగా ఆయన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు 27,000 కిలోమీటర్లు మన రాష్ట్రంలో మరి రోడ్లు నిర్మించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన యొక్క వార్డులో ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని మన పాదసారథి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన కూటమి నాయకులందరూ కలిసి ఇవాళ చలవేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంక మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా బాగా అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ ఆయన మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా 21వ వార్డులో కార్యకర్తలు అందరం కలిసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాము. అందరూ కలిసి మంగమూరి హరిబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. తెనాలి మండలం జగడగుంటపాలెం గౌడ కాలనీలో కీర్తిశేషులు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జై గౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు కాటం రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైగౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ హాజరై గౌతు లచ్చన్న సేవలను కొనియాడారు. భారతదేశంలో సర్దార్ బిరుదు పొందిన ప్రముఖమైన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలానే భారతదేశంలో రైతుల కోసం రైతు కష్టాలు తీర్చడానికి కోసం శ్రీకాకుళం నుండి చెన్నై వరకు 2400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వీరుడు మరి సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలానే 1930లో గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 70 రోజుల పాటు జైల్లో ఉన్న వ్యక్తి కూడా సర్దార్ గౌతు లచ్చన్న గారు. బరుగు గౌతు లచ్చన్న గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు జైగౌడ్ ఉద్యమం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జగడగుంటపాలెం గ్రామంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో తెనాలి పట్టణ ఉపాధ్యక్షులు యామినేని కోటేశ్వరరావు గౌడ్, పందుల రామకృష్ణ గౌడ్, వీరమల్లు కార్తీక్ గౌడ్, చింత శివనాగరాజు గౌడ్, పంది వెంకటేశ్వరరావు గౌడ్, చింత రాజశేఖర్ గౌడ్, చింత నాగమల్లేశ్వరరావు గౌడ్, చింత విఘ్నప్రసాద్ గౌడ్, గ్రామ గౌడ పెద్దలు, యువత, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గం జగడగుంటపాలెం గ్రామంలో గౌడ కాలనీలో నివాళులర్పించడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి జై గౌడ్ ఉద్యమం గత 18 సంవత్సరాలుగా సర్దార్ గౌతు లచ్చన్న గారు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహనీయులు ఆశయాల సాధనకై జై గౌడ్ ఉద్యమం పనిచేస్తూ ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న గారికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకి సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరుని
ప్రకటించాలని, రాజధాని అయిన అమరావతిలో సర్దార్ గౌతులచ్చన్న గారికి, సర్దార్ సర్వే పాపన్న గౌడ్ గారికి కాంచు విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదిన వేడుకలు జరుపుకున్న క్రైస్తవులు. పట్టణంలో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.